దీపావళి తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, శాస్త్రి గారు మీ దగ్గర ఏమైనా ఒక ర్యాన్సమ్ వేర్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఉందా అని అడిగారు. నేను ఎందుకని అడిగా, సార్ ఆ కంప్యూటర్ మీద మేము ర్యాన్సమ్ వేర్ వేసి మొత్తం డేటాని ఎన్క్రిప్ట్ చేసేది తెలుసుకున్నాం. వీళ్ళే సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుని వీళ్ళే డేటాని ఎన్క్రిప్ట్ చేసేసి వీళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీకి నా మీద హ్యాక్ జరిగింది, డేటా అంతా ఎన్క్రిప్షన్ అయిపోయిందని చెప్పి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. నేను చెప్పాను మీకు ఇదివరకు మనకి ఎప్పుడు వింటున్నాం, సేల్స్ అన్ని బట్టలు అయిపోయిన తర్వాత ఫెస్టివల్ తర్వాత పాత కొట్లు అందులో పడేసి ఆ షాపుని అంటించేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నాకు ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు నన్ను చూసే ఉంటారు చాలా మంది. మీరేమంటున్నారంటే పండగ ముందు బట్టలు అమ్మేస్తారు, సేల్స్ అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే షాప్ మొత్తంలో పాత కొట్టలతో నింపేసి అంటించి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి చూపించి కరెక్ట్ దాన్ని బట్టి నాకు ఇన్సూరెన్స్ ఇంత పోయిందని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ వెరీ పాపులర్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్. ఇప్పుడు సైబర్ ఇన్సూరెన్స్ లో కూడా ఈ కొత్త వెరైటీస్ ఫ్రాడ్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రాడ్ మెంటాలిటీ అనేది కంప్లీట్ గా అన్ని వైపులా మీకు డెవలప్ అయిపోయింది.